గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మైసెల్ఫ్ సుస్మిత ప్రవీణ్. యాజ్ ఎ యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్గా వెస్టీ బిజినెస్లో వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు నేను మీ అందరితో నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయడానికి ఎలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్తో వర్క్ చేయాలో చెప్పాలనుకుంటున్నాను. సో చాలామంది చూడండి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అవ్వచ్చు, కొంతమంది సీనియర్స్ అవ్వచ్చు. వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత అందరికి వెళ్ళి మనం బిజినెస్ గురించి చెప్తామండి. ఒక ఎక్సైటింగ్ ఫీలింగ్ తోటి అందరికి వెళ్ళి షేర్ చేస్తాం. కానీ ఎక్కువ ఫేస్ చేసేది ఏంటంటే నో అనే రిజెక్షన్ని ఫేస్ చేస్తాం. రైట్? మేము చూసాంలే, చేసాంలే, మా వల్ల కాదు, ఇలాంటివి ఎన్నో చూసాం అనేసి అంటారు. బట్ నేను ఇవాళ చెప్పబోయే మైండ్ సెట్ని కనుక మీరు క్యాచ్ చేయగలిగితే 100% పెద్ద బిజినెస్ని క్రియేట్ చేయొచ్చు, పెద్ద సక్సెస్ని తీసుకోవచ్చు. సో మరి ఎలాంటి మైండ్ సెట్స్ ఉంటారు అంటే, మేము మా మెంటర్స్ నుంచి సిస్టమ్ నుంచి నేర్చుకున్న విషయాల్లో 7 రకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు మనకి మార్కెట్లో కనిపిస్తూ ఉంటారు. సో వాటిల్లో ఎలాంటి వ్యక్తితో మనం వర్క్ చేస్తే పెద్ద సక్సెస్ని క్రియేట్ చేయొచ్చు అనేది మా అప్లైన్స్ అండ్ మెంటర్స్ ద్వారా నేర్చుకున్న విషయాన్ని ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నెట్వర్క్ మార్కెటింగ్లో 7 రకాల మనస్తత్వాలు అనేది మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం, ప్రతిరోజు మనకు కనపడ. సో వాటిలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ మైండ్స్ అండి. వీళ్ళు చాలా చిన్నగా ఆలోచిస్తారు, వీళ్ళ ఆలోచనలు చాలా చిన్నగా ఉంటాయి. సో ఏదైనా సరే తనలో తాను గీత గీసుకొని ఇదే నా లైఫ్, ఇదే నా ప్రపంచం, ఇంతకు మించి నాకు వేరే ఏం లేదు, ఉన్న దాంట్లో చాలు అనేది అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు, లైఫ్ ఇలా గడిచిపోతే చాలే అనుకునే వాళ్ళు స్మాల్ మైండ్ సెట్ పీపుల్స్ అనేది. ఇంకా నారో మైండ్ సెట్స్ అండి. సో ఈ పీపుల్కి వచ్చేసి నేర్చుకునే మైండ్ సెట్ అస్సలు ఉండదు. ఏదైనా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని ఫీల్ అవుతారు. నాకు అన్నీ తెలుసులే, నువ్వు నాకు చెప్పక్కర్లేదు, సో నేను చేసేదే కరెక్ట్ అని చెప్పేసి వాదిస్తూ ఉంటారు. సో ఇంకా ఎదుటి వ్యక్తి చెప్పింది వినడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు చేసిన మిస్టేక్స్ చెప్పినా కూడా తీసుకోరు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నెగిటివ్ మైండ్ సెట్. ఈ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఎవరితోనైనా వర్క్ చేయొచ్చు, కానీ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్తో మాత్రం ఎప్పుడు గెలవలేము, సక్సెస్ అవ్వలేము. సో వీళ్ళ ఆలోచనలో పూర్తిగా నెగిటివ్గా ఉంటాయి. సో ప్రతిదీ కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తూనే ఉంటారు, ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నా ఫెయిల్యూర్కి రీజన్ కూడా ఎదుటి వ్యక్తి అని చెప్పేసి ఈజీగా వాళ్ళపైన నింద వేయడానికి కూడా వెనకాడరు అనమాట. సమస్యలను క్రియేట్ చేసే వ్యక్తిగా ఉంటారు. ఇలాంటి వ్యక్తుల్ని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే మనం ప్రాబ్లంలోకి వెళ్ళడం తప్ప ఎలాంటి బిజినెస్ని మాత్రం మనం క్రియేట్ చేయలేం. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. అండ్ అలాగే చూసుకున్నట్లయితే లేజీ మైండ్స్ అండి. సో ఫోర్త్ వన్ వచ్చేసి లేజీ మైండ్స్. వీళ్ళలో చాలా టాలెంట్స్ ఉంటాయి వాస్తవంగా, కానీ గుర్తించరు. వీళ్ళకున్న బద్ధకం వల్ల, వీళ్ళకున్న లేజినెస్ వల్ల వీళ్ళ టాలెంట్స్ని వీళ్ళే కిల్ చేసేసుకొని యూజ్లెస్గా అంటే వేస్ట్ చేసుకుంటూ ఉంటారు టాలెంట్స్ని. సో దీనివల్ల వాళ్ళు పెద్ద సక్సెస్ అనేది తీసుకోరు. సో ఉన్న దాంట్లో చాలే అనే ఒక ఫీలింగ్లో ఉండిపోతారు. సో ఏదైనా వర్క్ చేయాలి, ఏదైనా అవకాశం వచ్చినా కూడా ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే అనే పోస్ట్పోన్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ని కూడా మనం చాలామందిని చూస్తూ ఉంటాం. మరి స్మాల్ మైండ్స్ అంటే చిన్న ఆలోచనలు ఉంటాయి. నారో మైండ్స్ అంటేనేమో వాళ్ళదే కరెక్ట్ అని వాదిస్తారు. నెగిటివ్ మైండ్ సెట్ అంటే ఏ తప్పైనా కూడా ఎదుటి వ్యక్తి వాళ్ళదే అంటారు. లేజీ మైండ్స్ ఏమో పోస్ట్పోన్మెంట్ ఉంటారు. మరి ఇలాంటి వాళ్ళతో మనం బిగ్ బిజినెస్ చెయ్యొచ్చా అంటే, ఎవరిని ఫ్రీజెట్ చేయకూడదు. బట్ కొంతకాలం జర్నీ చేసి వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారనేసి మనం తెలుసుకొని మన బిజినెస్లో ముందుకెళ్ళాలి. రైట్? మరి ఎలాంటి మైండ్ సెట్ వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్తో విషయం ఏంటంటే, వెస్టీజ్ బిజినెస్ని నెట్వర్క్ మార్కెటింగ్లో మనం మనుషుల యొక్క మనస్తత్వాలతో బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే క్యాచ్ చేసే పర్సన్ గ్రోయింగ్ మైండ్ సెట్ అయి ఉండాలి. ఈ గ్రోయింగ్ మైండ్ సెట్ పీపుల్ ఏంటి, ఎప్పుడు కూడా బర్నింగ్ డిజైర్ ఉంటుంది. ఏదో ఒకటి నేర్చుకోవాలి, నా లైఫ్ సక్సెస్ అవ్వాలంటే నేను ఏదో ఒకటి డిసిజన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు సక్సెస్కి కావాల్సిన విషయాలన్నీ నేర్చుకొని చాలా పట్టుదలతో, కమిట్మెంట్తో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ముందుకెళ్ళడానికి అవసరమైన విషయాల్ని నేర్చుకుంటూ ఉంటారు. వీళ్ళు గ్రోయింగ్ పీపుల్ అండి. అలాగే ఇంకొక మైండ్ సెట్ ఏంటంటే మెచ్యూర్ మైండ్స్ అండి. మెచ్యూర్ మైండ్ సెట్ అనే పీపుల్ వచ్చేసి చాలా హుందాగా ఉంటారు, చాలా క్వాలిటీతో ఉంటారు. ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఏ పని చేసినా కూడా వాళ్ళు చేసే పని కరెక్టా కాదా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. అండ్ అలాగే కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ అనేది అండ్ ఎలాంటి ఇష్యూస్లోకి వీళ్ళు వెళ్ళరు. చేసే పనిని చాలా ఇష్టంగా పనిచేస్తారు. సక్సెస్ అవ్వాలని చెప్పేసి వాళ్ళకంటూ కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి. మెచ్యూర్డ్ మైండ్ ఉన్నవాళ్ళు.
సో అండ్ సెవెంత్ వన్ వచ్చేసి గ్రోయింగ్ మైండ్ సెట్ విత్ మెచ్యూర్ మైండ్ సెట్. సో ఈ పర్సన్స్ వచ్చేసి 100లో 100%లో 20% పీపుల్ మాత్రమే గ్రోయింగ్ ప్లస్ మెచ్యూర్ మైండ్ సెట్ పీపుల్స్ ఉంటారు. సో వీళ్ళని కనుక మనం సెలెక్ట్ చేసుకోగలిగితే, క్యాచ్ చేయగలిగితే మన సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు. సో ఇలాంటి 20% పీపుల్స్ కోసం మనం ప్రయత్నిద్దాం. కానీ మార్కెట్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ 80% పీపుల్ ఎవరు? స్మాల్ మైండ్స్, నారో మైండ్స్ అండ్ అలాగే నెగిటివ్ మైండ్స్, లేజీ మైండ్స్ మనకు కనపడతారు. వాళ్ళని యాడ్ చేసుకుంటూ వాళ్ళతో బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు చెయ్యట్లేదు, వాళ్ళు వినట్లేదు అని చెప్పేసి ఎంతోమందిని కలిసాం. బట్ ఎవరు కూడా మన మాట తీసుకోవట్లేదు, ఇవన్నీ చేసామంటున్నారు. ఎస్ రైట్, మీరు చేశారు, చూశారు, సో యాడ్ చేశారు, ఎఫర్ట్స్ పెట్టారు. కానీ ఈ ఫస్ట్ 80% పీపుల్స్ ఎవరు? మీ బిజినెస్ని గ్రోత్ చేయడానికి, మీ డ్రీమ్స్ని సక్సెస్ చేయడానికి, వాళ్ళు సక్సెస్ఫుల్ లైఫ్లోకి వెళ్ళే అంత మెచ్యూర్డ్ మైండ్ సెట్ వాళ్ళకి లేదు. సో మనం ఇక్కడ పెద్ద సక్సెస్ అవ్వాలన్నా, గొప్ప లైఫ్ని లీడ్ చేయాలన్నా, మన అండర్లో వచ్చిన టీం కూడా గొప్ప సక్సెస్లోకి వెళ్ళాలి, వాళ్ళ డ్రీమ్స్ అన్ని నెరవేరాలి అన్నా, సో గ్రోయింగ్ మైండ్ సెట్తో అండ్ మెచ్యూర్ మైండ్ సెట్ని రెండింటిని కలిగి ఉండాలండి. సో కొంతమంది ఈ 80% పీపుల్లో కొన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉన్న పీపుల్స్ని సెలెక్ట్ చేసుకొని సో వాళ్ళకి మైండ్ ఓపెన్ చేయండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? దట్టు వెస్టీజ్ కంపెనీ ఏంటి? 20 సంవత్సరాలుగా కంపెనీ సాధించిన విజయాలండి. ఎంతమంది వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు, ఎన్ని గొప్ప విజయాలు సాధించారు. ఒక సాధారణ లైఫ్ నుంచి ఒక అసాధారణమైన జీవితానికి రావడానికి వాళ్ళు పడిన ఎఫర్ట్స్ ఏంటి, వాళ్ళకి వెస్టేజ్ ఇచ్చిన లైఫ్ ఏంటి, ప్రతిదీ కూడా వాళ్ళకు కొంచెం తీసుకున్న మైండ్ సెట్లోకి మార్చుకోగలిగితే గ్రోయింగ్ మైండ్లోకి వస్తారు. అక్కడి నుంచి మెచ్యూర్డ్గా థింక్ చేస్తారు. డెఫినెట్లీ మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. రైట్. సో నేను నేర్చుకున్న విషయాలు, మా సిస్టమ్ నుంచి, మా అప్లయన్స్ నుంచి, మా మెంటర్స్ నుంచి నేర్చుకున్న విషయాలు ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఉపయోగపడుతుందని కొన్ని విషయాల్ని నేను షేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి కొన్ని సక్సెస్ టిప్స్, నా 5 years ఎక్స్పీరియన్స్లో కొన్ని సక్సెస్ టిప్స్ అనేది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటూ, మీరందరూ కూడా గొప్ప సక్సెస్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. విష్ యూ వెల్త్ ఫ్రెండ్స్.